అందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి మార్చ్ 15 నుంచి 31 వరకు ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. కొన్ని విషయాల్లో మీకు బ్రేకప్స్, కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనేది కొంచెం కనిపిస్తుంది. అండ్ వర్క్ హార్డ్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా గ్రోత్ అనేది కూడా కనిపిస్తుంది. మెయిన్‌గా అయితే ఎక్కువ మనీ విషయంలో బాగుంటుందని చెప్పొచ్చు మీకు ఈ 15 డేస్‌లో. కెరియర్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. సో మీరు ఏ ప్లేస్‌లో ఉంటే ఆ ప్లేస్‌లో మీరు మ్యాజిక్ అనేది చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు వర్క్ ప్లేస్‌లో చాలా ఎక్సలెంట్‌గా మీరు వర్క్ చేస్తారు. సో మీ వర్క్ చూసి మీ మీ వర్క్ ప్లేస్‌లో మీ బాస్ మిమ్మల్ని అప్రిషియేట్ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వాళ్ళు మిమ్మల్ని బాగా మెచ్చుకోవడము అండ్ మీకు ప్రమోషన్స్ కూడా మీకు ఇచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో కెరియర్‌లో అండ్ జాబ్ పరంగా. సో అన్నీ మీరు సాధించే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి అండ్ కమింగ్ మంత్స్. చాలా బాగుంటుంది. కెరియర్‌లో మంచి స్టార్టింగ్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఏదైనా జాబ్ కోసం గనక ట్రై చేస్తుంటే ఖచ్చితంగా న్యూ జాబ్ అయితే వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అండ్ ఆ న్యూ జాబ్ కూడా మీకు మంచి శాలరీ తోటి ఇన్కమ్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇన్కమ్ పెరిగే దానికోసం కనుక మీరు వెయిట్ చేస్తుంటే ఖచ్చితంగా అది డెవలప్ అనేది ఉంటుంది. అంటే గ్రోత్ అనేది ఉంటుంది జాబ్‌లో మీకు. బిజినెస్ చేసేవాళ్ళు కూడా చేయొచ్చు. మెయిన్‌గా అయితే లేడీస్ అంటే ఉమెన్ ఏదైనా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది అండ్ సక్సెస్ఫుల్‌గా వెళ్ళే అవకాశాలైతే ఉన్నాయి. మెయిన్‌గా మీకు ఏదైనా లైక్ బ్యూటీకి సంబంధించి కానీ ఏదైనా బొటిక్యూస్ కానీ ఇలాంటి బిజినెస్‌లు అయితే ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. సో ఎనీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అండ్ మీకు అందులో గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ హెల్త్ చాలా బాగుంటుంది. చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఒకవేళ మెయిన్‌గా ఉమెన్ మీరు ఏదైనా హెల్త్ పరంగా మీరు ఏదైనా ఫేస్ చేస్తుంటే దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్‌కమ్ అవుతారు. ఒకవేళ చిల్డ్రన్స్ కోసం గనక మీరు ఏదైనా ట్రీట్మెంట్స్ కానీ అలా ప్లాన్ చేస్తుంటే ఆ ట్రీట్మెంట్స్ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి అండ్ చాలా బాగుంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకైతే ఈ మంత్ అయితే సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అండ్ చాలా పాజిటివ్గా ఉందని కూడా చెప్పొచ్చు. రిలేషన్షిప్ న్యూ బిగినింగ్ ఉంటుంది రిలేషన్షిప్లో అండ్ ఎక్సలెంట్ కార్డ్ వచ్చింది మీకు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని చాలా టేక్ కేర్ చేస్తారు అండ్ మీకు ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతారు. అండ్ న్యూ రిలేషన్ మీ లైఫ్లో కంటే న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు మెయిన్గా కనిపిస్తున్నాయి. అంటే మెయిన్గా ఒక కొత్త అమ్మాయి అయితే మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అండ్ చాలా బాగుంటుంది. అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్ అండ్ సక్సెస్ఫుల్ రిలేషన్ అని కూడా చెప్పచ్చు. అండ్ చాలా బాగుంటుందని రిలేషన్షిప్లో. నెక్స్ట్ మ్యారేజ్ విషయంలో అయితే కొంచెం బ్రేకప్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు మిస్అండర్స్టాండింగ్స్ రావడం, ఒకవేళ ఆల్రెడీ మీరు మ్యారేజ్ పరంగా ఏదైనా డైవర్స్కి అప్లై చేస్తే అది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మీరు ఈ మిస్అండర్స్టాండింగ్స్, ఈ ఫైట్స్ మీకు డైవర్స్ దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ అంత దూరం వెళ్ళకుండా మీరు ట్రై చేయాలి అనుకుంటే మీరు ఓవర్కమ్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. సో ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్నిటి నుంచి మీరు కొంచెం దూరం అవ్వడానికి కొంచెం ట్రై చేయండి. ఎందుకంటే మెయిన్గా ఎక్కువ హార్ట్అటాక్స్ బాగా కనిపిస్తున్నాయి, బ్యాక్ స్టాప్స్ ఉంటాయి. అంటే ఎవరైనా మిమ్మల్ని చీట్ చేయడం కానీ ఇలాంటిది అయితే కనిపిస్తున్నాయి. చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి మ్యారేజ్ విషయంలో. సో మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మీకు చాలా ఇష్యూస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఎంత వర్క్ హార్డ్ చేస్తే మీకు అంత సక్సెస్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. అండ్ చాలా చాలా బాగుంటుంది. స్టూడెంట్స్కి ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పొచ్చు.
మీరు ఏదైనా అబ్రాడ్‌కి అంటే మీకు ఏదైనా స్టడీస్ కోసం గనక మీరు వేరే దగ్గరికి వెళ్ళాలని ట్రై చేస్తుంటే అది కూడా మీకు ఇప్పుడు సక్సెస్ అయ్యే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. సో, ఫైనాన్సెస్ చాలా బావుంటాయి. అండ్ ఫైనాన్సెస్ విషయంలో మీకు న్యూ బిగినింగ్ ఉంటుందని చెప్పొచ్చు. న్యూ బిగినింగ్ కార్డ్ వచ్చింది. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అంటే మీరు ఎందులో అయినా అమౌంట్ పెట్టాలనుకున్నా అది కూడా మీరు పెట్టొచ్చు. ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్సెస్ మీకైతే చాలా బాగుంటాయి. అండ్ చాలా బాగా మీరు హ్యాండిల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో, ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒకవేళ మీరు ఎందులో అయినా అమౌంట్ పెట్టినా ఆ అమౌంట్‌ని మీరు చాలా జాగ్రత్తగా, చాలా బాగా బ్యాలెన్స్ చేస్తారు. సో, మీకు ఓవరాల్‌గా అయితే చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొంచెం బర్డన్స్ లాగా మీకు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కరెక్టా కాదా అన్న థింకింగ్‌లో కూడా మీరు ఉంటారు. సో, ఆ విషయంలో కొంచెం ఆలోచించి మీరు డెసిషన్ తీసుకుంటే బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ మీ ఏంజెల్ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం. సో, సక్సెస్ కార్డ్ వచ్చింది. మీరు ఎందులో స్టార్ట్ చేసినా ఏదైనా మీకు కెరియర్‌లో గానీ, బిజినెస్‌లో గానీ ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. సో, పాజిటివ్‌గా వెళ్ళండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది.